హలో గైస్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో సోలో లెవెలింగ్ యానిమ్లో మనకు ఇప్పటి వరకు కంప్లీట్ అయిన ఆర్క్స్లో టాప్ 4 ఆర్క్స్ గురించి అండ్ ఆ ఆర్క్స్ ఎందుకు అంత స్పెషల్ మాట్లాడుకుందాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకా వీడియోకి లైక్ చేయకుంటే ప్లీజ్ గైస్ లైక్ అయితే చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కి అలాగే యాక్టివేట్ అయితే చేసుకోండి. సో ఇంకెటువంటి లైట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం గాయ్స్. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. నెంబర్ 4లో ఉన్న ఆర్క్ వచ్చేసి డి ర్యాంక్ డంజన్ ఆర్క్. ఈ ఆర్క్ టాప్ 4లో ఉండడానికి కారణం మానవ జాతిలోనే బలహీనమైన అంటర్ తన స్ట్రైక్ టీమ్ని లీడ్ చేయడం. ఈ ఆర్క్ యానిమ్లో 2.5 ఎపిసోడ్స్ ఉంటుంది. మన హీరో అయిన జిన్వు తన టీంతో కలిసి డి ర్యాంక్ డంజిన్లోకి వెళ్తాడు. అక్కడే వీళ్ళు డబుల్ డంజిన్ని విజిట్ చేస్తారు. అంటే మన వాళ్ళు వెళ్ళిన డంజిన్ లోపల మరో డంజిన్ ఓపెన్ అయి ఉంటుంది. ఈ డబుల్ డంజిన్లో మన వాళ్ళ టీంలో సగం మంది చనిపోతారు. చివరికి మన జిన్వు మిగతా వాళ్ళ కోసం తన సెల్ఫ్ని సాక్రిఫైస్ చేస్తాడు. సోలో లెవెలింగ్ యానిమ్ ఒక పెద్ద ట్రీ అయితే ఈ ఆర్క్ ఆ ట్రీకి రూట్స్ అన్నమాట. ఈ ఆర్క్ని ఇంతకు మించి ఎక్కువగా వర్ణించలేను. నెంబర్ 3 డంజన్ లిజర్డ్స్ ఆర్క్. పర్సనల్గా నాకు నచ్చిన ఆర్క్ ఉందంటే అది ఈ ఆర్క్ మాత్రమే. యానిమ్లో ఈ ఆర్క్ని మనం ఎపిసోడ్ 5 and 6లో చూడవచ్చు. ఈ ఆర్క్లో జిన్వు కొంతమంది డి ర్యాంక్ హంటర్స్తో కలిసి ఒక రైడ్కి వెళ్తాడు. ఈ రైడ్లో మరో డి ర్యాంక్కి చెందిన అవుట్ సైడ్ హంటర్ కూడా ఉంటాడు. తన పేరు జిన్హు. సో జిన్హు కూడా జిన్వుతో కలిసి ఆ డి ర్యాంక్ హంటర్స్తో వెళ్తాడు. అయితే వీళ్ళందరూ డంజిన్లోకి ఎంటర్ గానే జిన్వు అండ్ జిన్హు వెళ్ళింది హంటర్స్ రూపంలో ఉన్న కిల్లర్స్ అని తెలుస్తుంది. ఈ కిల్లర్స్ గ్రూప్లో వాళ్ళ లీడర్ సి ర్యాంక్కి చెందినవాడు. తన పేరు హాంగ్ అన్నమాట. ఇంకా హాంగ్ తన టీమ్మేట్స్ కలిసి జిన్వుని అండ్ జిన్హుని చంపేద్దాం అనుకుంటారు. ఇక్కడ ఆ కిల్లర్స్ కి అండ్ జిన్వు మధ్య ఫైట్ చాలా బాగుంటుంది. వెజిటేబుల్స్ ని కట్ చేసినట్టు జిన్వు ఆ కిల్లర్స్ యొక్క తలలను అలా కట్ చేస్తాడు. ఈ ఆర్క్ లోనే మొదటిసారి జిన్వు హ్యూమన్స్ ని చంపేస్తాడు. ఈ ఆర్క్ గురించి ఎంత చెప్పినా తక్కువగానే ఉంటుంది. ఆ కిల్లర్స్ ని కిల్ చేసేటప్పుడు జిన్వు యొక్క మొమెంటం అండ్ యాటిట్యూడ్ చాలా బాగుంటుంది. నెంబర్ 2లో ఉన్న ఆర్క్ వచ్చేసి రెడ్ గేట్ ఆర్క్. ఈ ఆర్క్ టాప్ 2లో ఉండటానికి కారణం ఈ ఆర్క్ లో మనం షాడో మోనార్క్ పవర్స్ యొక్క శాంపిల్స్ ని చూడటం. అసలైన ఆట ఈ ఆర్క్ తర్వాత నుండి స్టార్ట్ అవుతుంది. యానిమ్ లో ఈ ఆర్క్ ని మనం సీజన్ 2లో ఫస్ట్ అండ్ సెకండ్ ఎపిసోడ్స్ లో చూడవచ్చు. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే మన జిన్వు ఒక సి ర్యాంక్ గేట్ లోకి వెళ్తాడు. మన వాళ్ళ టీం గేట్ లోపల అడుగు పెట్టగానే అది రెడ్ గేట్ గా చేంజ్ అవుతుంది. జిన్వు ఈ గేట్ లో ఉన్న మానిస్టర్స్ ని అండ్ వాటి లీడర్ ని ఏ విధంగా ఎదుర్కొని సర్వైవ్ అయ్యాడో మన ఛానల్లో ఉన్న సోలో లెవెలింగ్ సీజన్ 2కి సంబంధించిన ఎపిసోడ్ 1 and 2 యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ని చూడండి, మీకు అర్థమవుతుంది. అకార్డింగ్ టు మై ఒపీనియన్ ఈ ఆర్క్ టాప్ 2లో ఉండడానికి డిజర్వ్ అని చెప్పగలను. నెంబర్ 1 జాబ్ చేంజ్ ఆర్క్. అదేనండి ఉద్యోగ మార్పిడి అన్వేషణ. యానిమ్లో ఈ ఆర్క్ని మనం ఎపిసోడ్ 11 and 12లో చూడవచ్చు. ఈ 2 ఎపిసోడ్స్ దాదాపుగా నేను 20 times పైనే చూస్తుంటాను. ఈ 2 ఎపిసోడ్స్ నుండి రియల్ హంట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ ఆర్క్లో జిన్వు తనకన్నా ఎంతో స్ట్రాంగ్ అయిన సోల్జర్తో ఫైట్ చేస్తాడు. ఆ సోల్జర్ పేరు ఇగ్రిస్ అన్నమాట. ఈ ఫైట్ చూస్తున్నప్పుడల్లా లిటరల్లీ గూస్ బంప్స్ వస్తాయి. జిన్వు ఎన్ని విధాలుగా అటాక్ చేసినా ఇగ్రిస్ వాటన్నిటిని ఈజీగా బ్లాక్ చేస్తూ కౌంటర్ అటాక్స్ చేస్తాడు. చివరికి జిన్వు ఇగ్రిస్ యొక్క వీక్ పాయింట్ తెలుసుకొని ఇగ్రిస్ ని డిఫీట్ చేస్తాడు. ఈ ఆర్క్ తోనే జిన్వు షాడో మోనార్క్ అవడానికి మొదటి అడుగు వేస్తాడు. దట్స్ ఇట్ గైస్. ఇంతటితో వీడియో అయితే ఎండ్ అవుతుంది. వీడియోలో చెప్పిన ఆర్క్స్ అన్నీ కూడా బాగుంటాయి. ఏదో ర్యాంకింగ్ ఇవ్వాలి కాబట్టి ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. లేకుంటే అన్ని ఆర్క్స్ కూడా చూడటానికి చాలా బాగుంటాయి. సో వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. అలాగే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అట్లే టేక్ కేర్, గుడ్ బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో గైస్.